కోల్కతా వేదికగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ అరుదైన రికార్డుకు వేదికైంది. ఈ మ్యాచ్లో టీమిండియా 6 లెఫ్ట్ హ్యాండర్లను బరిలోకి దించింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్క మ్యాచ్లో 6 లెఫ్ట్ హ్యాండ్ ఆటగాళ్లు ఆడడం ఇదే తొలిసారి. యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, పంత్, కుల్దీప్ యాదవ్ వంటి 6 ఎడమ చేతి వాటం ప్లేయర్లున్నారు. టాప్ 8లో అయితే ఏకంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఏకంగా 5 ఉన్నారు. అంతకుముందు 3 సందర్భాల్లో భారత్ 5 లెఫ్ట్ హ్యాండర్లతో ఆడింది. కానీ 6 మంది ఆడడం ఇదే తొలిసారి. అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. 6 అవసరమా అంటూ మండిపడుతున్నారు. అందులో 4 స్పిన్నర్లే ఉన్నారు. ఈ మ్యాచ్ లో కేవలం 2 ఫాస్ట్ బౌలర్లతో మాత్రమే భారత్ ఆడుతోంది. మరోవైపు తొలి టెస్టుకు భారత తుది జట్టు ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాడు సాయి సుదర్శన్ ను జట్టు నుంచి తప్పించడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో సుదర్శన్ విఫలమైనప్పటికీ స్వదేశంలో వెస్టిండీస్ తో సిరీస్ లో మాత్రం సత్తా చాటాడు. దీంతో సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కూడా అతడు ఆడడం ఖాయమని అంతా భావించారు. కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అతడిని బెంచ్ కు పరిమితం చేశాడు. 3వ స్థానంలో సుదర్శన్ కు బదులుగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ కు పంపాలని టీం మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గంభీర్ పై భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే విమర్శలు గుప్పించారు. ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్ ని పక్కన పెట్టడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. వాషింగ్టన్ సుందర్ నంబర్ 3లో ఆడించే వ్యూహం ఏంటో అర్థం కావడం లేదన్నాడు.